నేను అనుకోవటం. సార్ ఏంటి ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్, లోటస్ పాండ్లో షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీని ఎలా చూడాలి? దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారట, అక్కడే బోధనలు చేశారట. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఇంక నేను అసలు రాజకీయాల్లోకి వెళ్ళను అన్నారు. కానీ చెల్లెమ్మతో ఆయన వెళ్ళి మాట్లాడడం ఇదే ఇంకా ట్విస్టోభ్య అనే ఏపీలో ఇప్పుడు ట్విస్టులు. కాబట్టి ఈ ట్విస్టుల్లో ఇది విజయసాయి ట్విస్ట్, అది కూడా షర్మిల. లోటస్ పాండ్ మీరంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లోటస్ పాండ్ ఆమె అక్కడ ఉండటం, దానివల్ల జగన్ అంతకుముందు అపోజిషన్లో ఉన్నంత కాలం లోటస్ పాండే ఆయన కేసులు నడుస్తున్నాయి ఇంకా అప్పుడు పెట్టినప్పుడు. కానీ విజయసాయిరెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళటం మటుకు అది కీలకమైన విషయమే. అది వైఎస్ జగన్ కుటుంబం అనే కోణంలో కనుక చూస్తే ఇది ఒక ప్రధానమైన మలుపు, ట్విస్ట్, నిజంగా ట్విస్టే ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 50-50% ఆస్తి పంచుకోవాలి అని చెప్పాడు. ఈ చెప్పిన విషయం ఆడిటర్గా విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. కానీ విజయసాయిరెడ్డి కూడా నిజం చెప్పడం లేదు జగన్ ఒత్తిడి వల్ల అని షర్మిల ఇదివరకు ఆరోపించారు. ఆయన కూడా మీడియాలో మాట్లాడారు, ఆయన దాన్ని దాటేసి ఆయన అభిప్రాయాలు అది ఇది అని. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ మాటే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను అది వరకు కూడా చెప్పా, ఎందుకు ఆయన అంతగా తిట్టారు అవేంటంటే అక్కడ ఉన్నంత వరకు జగన్ కళ్ళలో ఆనందం కోసం ఆయన తిట్టాడు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అందుకనే బయటికి రాగానే అందరికీ ఒకేసారి పవన్ నా మిత్రుడు అన్నారు, చంద్రబాబుతో వైరం లేదన్నారు, మీడియా గురించి మాట్లాడటం మానేశారు. ఇవన్నీ కూడా ఈ క్రమంలో మిగతావన్నీ రాజకీయంగా తీసుకోవచ్చు. కానీ షర్మిల వైఎస్ కుటుంబానికి సంబంధించిన అంశం మటుకు ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రభావం చూపే అంశం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏ వైఖరి తీసుకుంటారు ఈ విషయంలో అన్నది కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే షర్మిలగా కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తున్నారు ఆమె. రాజశేఖర రెడ్డి 50-50 తీసుకోవాలి ఇవ్వాలి అని చెప్పారన్నది ఇక్కడ చెప్పారా లేదా ఇది ప్రశ్న. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి కలిసినప్పుడు ఆయన సన్నిహితులు చెప్పే కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు తప్పనిసరి నేను అన్నాను కానీ నిజం కాదు, నేను షర్మిల మీద నాకేం కోపం లేదు అని మిగతా వాళ్ళకి చెప్పిన వివరణే ఇక్కడ కూడా. అయితే ఇదే వివరణ ఆస్తి విషయంలో కూడా అంతే. ఆస్తి విషయంలో రాజశేఖర రెడ్డి గారు 50-50 అని చెప్పిన మాట నిజమే. చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు జగన్ ఇవ్వడానికి సిద్ధంగా ఇష్టంగా లేరు కాబట్టి నేను కూడా దాన్ని దాటేశాను అంటే అప్పుడు షర్మిల, నాకు తెలిసిన సమాచారం ప్రకారం షర్మిల అయితే ఇప్పుడు అన్నాను ఇప్పుడే చెప్తావా మరి అంటే నేను చెప్పిన దాన్ని నేనే మళ్ళీ వెనక్కి తీసుకోను కానీ ఇంకా నేను ఆ విషయం మాట్లాడను. ఇప్పుడు ఆయన మాట్లాడకుండా మౌనం వహిస్తే కూడా ఆమెకు మద్దతే అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలా చెప్పలేదని కాకుండా రాజశేఖర రెడ్డి అలా చెప్పిన మాట నిజమే, అది అన్యాయం జరుగుతుంది అని అయినప్పటికీ కూడా ఆ వైపున ఉన్నాను కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఇక మీద ఎప్పుడు నేను ఆ విషయం మాట్లాడను. అంటే నైతిక మద్దతు అనుకో, మౌన నైతిక మద్దతు మీకే ఉంటుంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు అని. కాబట్టి ఇది ఒక కొత్త కాంబినేషన్, ఫ్యామిలీలో కాంబినేషన్ మారింది అనుకోవాలి మనం. విజయమ్మ ఎటు తిరిగి అటే ఉన్నారు. అవును, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి రాజారెడ్డి అప్పటి నుంచి ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా అటు మారారు అనేది ముఖ్యమైనది. ఇంతకంటే ఇంకొక అంశం విజయసాయిరెడ్డికి సంబంధించిన కీలకమైంది మనం కూడా మాట్లాడాం. ఆయన బీజేపీలోకి వెళ్తారు, బీజేపీ వాళ్ళు పిలిచారు, ఇదంతా కూడా జరిగింది. కానీ ఆయనేమో ఫలసాయం వ్యవసాయం, విజయసాయిరెడ్డి వ్యవసాయరెడ్డి దీని వరకే ఇది వస్తుంది. వస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళలేదంటే బీజేపీ వాళ్ళు చెప్తున్న కారణం విజయసాయిరెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు చక్రం అడ్డవేస్తున్నాడు విజయసాయిరెడ్డిగా. అసలు ఇంతకుముందు కూడా కొంత ముఖ్యమైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తే ఇప్పుడు జనసేన తీసుకుంటే బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటివి వెళ్ళారు. నేను మొన్న నెల్లూరు వెళ్ళాను, మీకు తెలుసు కదా. చాలామంది ప్రకాశం జిల్లా మిత్రులు వాళ్ళు కలిశారు. ప్రకాశంలో వర్చువల్గా ఇది జరుగుతుంది. ఇప్పుడు అమ్మ పెట్టదే అడుగు తినేదని మమ్మల్ని మీరు తీసుకోరు, వాళ్ళు కూడా తీసుకొనివ్వకపోతే ఎట్లా? పొలిటికల్ అలైన్మెంట్స్ జరుగుతాయి కదా, రాజకీయ పార్టీలు అటు ఇటు చేరికలు ఫిరాయింపులు ఉంటాయి కదా, ఎన్నికలు అయి ఓటములు గెలుపులు జరిగాయి కానీ వాళ్ళందరూ అంటారు. సో చంద్రబాబు నాయుడు ఎవరినైనా తీసుకోండి కానీ విజయసాయిరెడ్డి లాంటి ముఖ్యమైన వ్యక్తిని బీజేపీ తీసుకుంటే మాకు రాజకీయంగా సమస్య అవుతుందని ఖచ్చితంగా కొంత గట్టిగా ఆయన అడ్డం వేస్తున్నారు. అందుకనే సరే కానీ అని కాలక్షేపం చేస్తున్నారని. ఈ క్రమంలో జనసేన పేరు పైకి వినిపిస్తున్నప్పటికీ
బీజేపీ తెలుగుదేశం మధ్యలో కూడా ఆ విధంగా చూస్తే కొంత కోల్డ్ వార్. అంటే మేము పెరగాలి కదా, మేము బలపడాలి కదా, మీరంటే అధికారంలోకి వచ్చారు, చాలాసార్లు వచ్చారు, మళ్ళీ వచ్చే అవకాశం మీకు ఉంది, కానీ మేము ఎట్లా పెరుగుతాము అని. సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన రానివ్వలేదు, వాళ్ళు కూడా అలా అన్నారు. సరే, ఈ మేరకు బీజేపీ చంద్రబాబు సంబంధాల్లో కూడా కొద్దిగా గతంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తుంది. అందుకనే రాజకీయంగా సంతృప్తి పరచడానికి ఢిల్లీ వెళ్ళి చాలా కష్టాలు అవి పడుతున్నారు కూడా. ఏమి ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్లో బీజేపీ జేడీయూ బలపరుస్తున్నప్పుడు అనేక సార్లు బీహార్ 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 అనే పేరు వినిపించేది. ఇప్పుడు ఇంతగా తెగబడి బలపరుస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్ అన్న పేరు ఎక్కడా వినిపించలేదు. పేరు ఉంటేనే ఇచ్చినట్టు అని చంద్రబాబు నాయుడు వాళ్ళ తరఫున ఎదురు వాదించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ అని ఒక వెర్షన్. అందులో విజయసాయిరెడ్డి కేసు చాలా కీలకమైంది. వాళ్ళు పిలిచారు, ఈయన కూడా మానసికంగా భౌతికంగా సిద్ధమై వైసీపీతో తెంచుకున్నాడు, అంత అయినా రానివ్వట్లేదు అని. సార్ అయితే రాజకీయాల్లోకి వెళ్ళి షర్మిలతో కలిసి, ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళి వాడు కాంగ్రెస్లోకి ఎలా వెళ్తాడు, కానీ కుటుంబ పరంగా షర్మిలతో, రాజకీయ పరంగా బీజేపీతో, అది ఈక్వేషన్.